ఆషాఢ మాసం ప్రారంభంగానే ఆడవాళ్లకు చాలా హడావుడిగా ఆషాఢ మాసం నుండి మనకు దీపావళి తర్వాత మార్గశిర మాసము అంతా ఆడవాళ్ళ పూజలు, ఆడవాళ్ళ పండగలు అన్నీ ఉంటాయి. మరి ఈ విధంగా ఆషాఢ మాసంలో అమ్మవారిని పూజించడము ఎందుకు అనేది మనము తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది మొత్తం వినండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం మర్చిపోకండి. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు ఆషాఢ మాసం వచ్చింది అనగానే ఉత్సాహం కూడా వస్తుంది. ఎందుకు అంటే ఆ మండు టెండలో వేడికి తట్టుకోలేక హతాహతం అవుతూ ఉంటాము. ఆ ఎండ కాస్త తగ్గి చినుకులు పడేసరికి ప్రాణానికి హాయిగా ఉంటుంది. ఆ ఆనందం ఒకటి. మళ్ళీ ఆషాఢ మాసము ఆఫర్లు, మనను ఉక్కిరి బిక్కిరి వేసే ఆఫర్లు ఉంటాయి కదా ఆడవాళ్ళకి. ఎందుకంటే రాబోయే శ్రావణ మాసం కోసము ఏమేం షాపింగులు చేయాలి అన్నీ కూడా లిస్టులు ఉంటాయి. మళ్ళీ ఇంకా పెద్ద విషయం ఏంటి అంటే పాఠశాలలు అంటే స్కూల్స్ ప్రారంభమవుతాయి. పిల్లలు బర్డెన్ స్కూల్కి వెళ్ళిపోతారు, కాస్త ఊపిరి పీల్చుకుంటారు అన్నమాట. సెలవులలో పిల్లలు ఇంట్లో ఉండడము, చుట్టాలు రావడము, ఎండలు ఇవన్నీ ఉండి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు సడన్గా ఎండ తగ్గిపోయి వానలు పడడము, ఓదికు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడము, ఇవన్నీ జరిగేసరికి ఇంకా ఫుల్ ఆనందంగా ఉంటుంది ఆడవాళ్ళకు. మరి ఉద్యోగస్తులు అయితే ఎలాగో ఉద్యోగం చేయాల్సిందే, తప్పదు రోజులాగే. కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి కాస్త అవకాశం వస్తుందన్నమాట. అయితే ఏదో సరదాకి చెప్పుకోవడము, వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి, కానీ కొంతలో కొంత అనుకుందాం. అయితే ఈ ఆషాఢం ఆఫర్లు సరే ఉంటూ ఉంటాయి. ప్రతిసారి అందరూ వెళ్ళి కొంటూ ఉంటారు. అది అవసరం ఉన్నోళ్ళు కొనుక్కోండి, లేకుంటే కొనొద్దు అని ఎంత చెప్పినప్పటికీ మనకు ఆడవాళ్ళకి ఏంటి అంటే ఏవైనా కొత్త వాటిని చూడాలి అనే ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొత్తవి ఇప్పుడు ఇంతకుముందు అంటే మనము కట్టిన చీరలు కట్టేవాళ్ళు, ఇప్పుడైతే ఆ విధంగా లేదండి. శ్రావణ మాసం వచ్చినా అన్నీ కొత్త చీరలు కట్టాల్సిందే. ప్రతి వ్రతం చేసినా పూజ చేసినా అనేది. ఇంతకుముందు అయితే పెళ్ళి అప్పుడు కొనుక్కున్న పట్టు చీరనే వ్రతాలు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కట్టుకుంటున్నాండి? ఏమన్నా ఫంక్షన్లు అయితేనే, ఎవరిదో ఫంక్షన్ పెళ్ళి అయితే వీళ్ళు అక్కడ ఫోటోలో డిఫరెంట్గా కనబడాలి, లేకుంటే అప్పుడు కట్టుకున్న చీర అంటారు అనే భయంతో కూడా కొత్త చీర కొనుక్కొని వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనం ఎవరిని కంట్రోల్ చేయలేము. అయితే ఈ మాసంలో మనం ఆధ్యాత్మికంగా మనకు పండగలు కానీ ఏవైనా కూడా మన ఆరోగ్యానికి సంబంధించి ఉంటాయని మనం ప్రతిసారి చెప్పుకుంటాం. మరి ఈ మాసంలో అమ్మవారికి బోనాలు ఎత్తుతారు. బోనాలు ఎందుకు ఎత్తుతారు అంటే మనకు పంటలు, ప్రకృతే అమ్మవారు. ప్రకృతిలో శక్తి ఏది కావాలన్నా, పంటలు వండాలన్నా భూమిలో శక్తి ఉండాలి. మరి మనం పని చేయాలంటే మన శరీరంలో శక్తి ఉండాలి. మరి ఈ కాలంలో ఏమవుతుంది అంటే ప్రకృతిలో వచ్చిన మార్పులు, ఆ కొత్త నీరు, దానివల్ల మన శరీరంలో మార్పులు జరుగుతాయి. దానివల్ల మనకు శక్తిహీనులం అయిపోయినప్పుడు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. కలరా, ఈ మలేరియా ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా అమ్మవారికి అని. పిల్లలకు ఏవో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ సమయంలో. కాబట్టి మరి దాని నుంచి రక్షించమని అమ్మవారిని వేడుకుంటాము. అదేవిధంగా మరి మనకు పంటలను ఇచ్చేది అమ్మవారు, భూదేవి. కాబట్టి భూదేవిగా గ్రామ దేవతలను కొలవడము, వాళ్ళకు బోనాలు ఇవ్వడము, అమ్మవారికి సంతృప్తికరంగా పూజించుకొని అమ్మవారికి సంతృప్తికరంగా భోజనం అంటే ఏదో మనలాగా చిన్న ప్లేట్లో పెట్టి ఇవ్వడం కాదు. చాలా పెద్ద ఎత్తున అక్కడ అన్నాన్ని వండి కుమ్మరించి దాన్ని అమ్మకు నివేదిస్తారు భక్తి శ్రద్ధలతో. మరి ఎందుకండి చెయ్యడము అంటే
మమ్మల్ని చల్లగా కాపాడుతున్నావు తల్లి అని కృతజ్ఞతాపూర్వకంగా మాకు మంచి పంటలను ఇస్తున్నావు, మాకు ఆహారాన్ని ఇస్తున్నావు, మమ్మల్ని రోగాల బారి నుండి రక్షిస్తున్నావు, అన్ని నుండి మమ్మల్ని సురక్షితంగా ఉంచుతున్నావు అని చెప్పి అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగా మనము ఈ పండగను చేస్తారన్నమాట. అమ్మవారు శక్తి స్వరూపిణి, మనకు శక్తి కావాలి ఇప్పుడు. కాబట్టి భూమి దున్నే శక్తి రైతులకు ఉండాలి. మరి మనకు వచ్చే రోగాల బారి నుండి రక్షించుకోవాలంటే మన శరీరంలో శక్తి ఉండాలి, ఇమ్యూనిటీ పవర్. ఇమ్యూనిటీ ఉంటేనే కదా. ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఆహారం నుండే వస్తుంది. కాబట్టి ఈ విధంగా మన పెద్దవాళ్ళు మనకు ఏర్పాటు చేస్తున్నారన్నమాట. మనం ఏ పని చేసినా కూడా దైవీ భావంతో చేయాలి. అది చిన్న పని పెద్ద పని కాదు. మనం ఒక చెట్టును కూడా ఒక దైవ స్వరూపంగానే చూస్తాం. ఎందుకు? మనకు పూలను ఇస్తుంది భగవంతుడికి పెట్టడానికి. చూడండి, భగవంతుడు అన్ని ఫ్రీగానే ఇస్తున్నాడు మనకు. భూమి నుండి పంటలు వండితే ఆహారం వస్తుంది, భూమిలోనే నీళ్ళు వస్తున్నాయి తాగడం అంటున్నాడు కదా. అన్నీ మనం భూమి నుంచి పొందుతూ ఉన్నాం. కానీ మనమే మళ్ళీ వాటిని కొంతమంది స్వీకరించి వాటిని వ్యాపారంగా చేసుకొని మనము డబ్బును సృష్టించుకున్నాము. ఆ డబ్బుతో లావాదేవీలు జరుపుకుంటున్నాము. పూర్వకాలంలో డబ్బులు లేనప్పుడు ఏముండే? నా దగ్గర ఉన్నది, నా ఇంట్లో పండిన కాకరకాయలు నీకు ఇస్తాను, నీ ఇంట్లో పండిన చిక్కుడుకాయలు మాకు ఇచ్చేసి అయిపోయింది. అలా నడిచింది కదా. కాబట్టి మన సనాతన ధర్మంలో సాంప్రదాయాలన్నీ కూడా మన ఆరోగ్యానికి, ఆనందానికి, ఆధ్యాత్మికతకు సంబంధించి ముడిపెట్టి ఉన్నాయన్నమాట. మనం తినే ఆహార పదార్థాలు కూడా ఆ విధంగా నియంత్రించారు. అందుకే ఇప్పుడు మరి ఆధ్యాత్మికంగా ఏం చెప్తారు? ఈ ఏకాదశి అప్పుడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఇప్పుడు ఇంట్లో భర్త ఏం చేస్తాడండి? అలసిపోయి వస్తాడు, వచ్చి కాసేపు పడుకుంటానే, ఎవరైనా వస్తే కాస్త చెప్పు, నన్ను డిస్టర్బ్ చేయకు అని పడుకుంటాడు. అప్పుడు ఆవిడే చూసుకుంటుంది. పిల్లలకు ఏదైనా కావాలనుకోండి అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అలాగే ఇప్పుడు శ్రీమన్నారాయణుడు కాసేపు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ 4 నెలల కాలము. కాబట్టి అప్పుడు అమ్మవారు మనను కాపాడే బాధ్యత తీసుకుంటుందన్నమాట. శక్తి స్వరూపిణి. అందుకే మనకి ఈ నెలలన్నీ కూడా మనకు అమ్మవారిని ఆరాధించడమే ఉంటుంది. కాబట్టి అట్లా మనం ఆషాఢ మాసం నుంచి ప్రారంభమవుతుంది అమ్మవారి ఆరాధన. దసరా, నవరాత్రులు, దీపావళి, లక్ష్మీదేవి, ఇవన్నీ వ్రతాలు, మంగళగౌరిని మరి పూజిస్తాం కదా. ఇదొక మంచి ఆడవాళ్ళగా అందుకే అంత సంతోషం, అంత శక్తిమంతులు అవుతారు అనమాట. అమ్మవారిని పూజిస్తాం కాబట్టి ఆ శక్తి మనకు అమ్మవారి అనుగ్రహంతో మనము ఆ శక్తిని తెచ్చుకుంటాం అన్నమాట. మళ్ళీ అంటే రీఛార్జ్ అవుతాం అన్నమాట. ప్రతి ఆషాఢ మాసం వచ్చింది, శ్రావణ మాసం వచ్చింది అనగానే యాక్టివ్ అవుతాం మనం. అంటే ఆ శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి అనుగ్రహం వల్ల వస్తుంది. కాబట్టే మనము ఆషాఢ మాసంలో ఈ విధంగా అమ్మవారిని ఎక్కువగా పూజించడం అనేది ప్రారంభమిస్తామన్నమాట. ఈ 4 మాసాలు కూడా అమ్మవారిని ఏమి చేసినా చేయకపోయినా, ఇప్పుడు భద్రకాళి అమ్మవారిని ఎన్నో రకరకాలుగా శాకాంబరి దేవి అని, ఆ దేవి అని, ఈ దేవి అని మనము చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అయితే మనము సాత్వికమైన అమ్మవారు. ఇప్పుడు మనకి ఏదైనా కావాలి అంటే పోలీస్ దగ్గర వెళ్ళి అన్నం పెట్టమని అడుగుతారా అండి ఎవరన్నా? అమ్మని అడిగితే అమ్మ పెడుతుంది. మనం రక్షించాలి. మనకు ఎవరో దొంగలు పడ్డారు, ఎవరో కొడుతున్నారు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. లేదు, ఇంట్లో ఎవరన్నా ఇబ్బంది పెడితే తండ్రికి చెప్తారు, తండ్రి దండిస్తాడు అని. తండ్రికి ప్రేమ ఉండదని కాదు, కాకపోతే ఆయన బలవంతుడు, మనల్ని రక్షిస్తాడు అని ఒక భావన కలిగి ఉంటాము. తల్లిని ఈజీగా మనము అమ్మతో మాట్లాడగలుగుతాం, కానీ తండ్రితో మాట్లాడడానికి కొంచెం భయపడతాం.
ఎందుకు అంటే మనను క్రమశిక్షణలో పెట్టేవాడు. కాబట్టి ఇప్పుడు అమ్మ రాజ్యం అన్నమాట. అందుకని మనము అంత సంతోషంగా ఉంటాము, అంత ఇదిగా అమ్మవారిని పూజిస్తాము. ఇదండి ఆషాఢ మాసంలో అమ్మవారిని పూజించడం. అదేవిధంగా మైదాకు పెట్టుకోవాలి, గోరంటాకు పెట్టుకోవాలి అంటారండి. ఎందుకండి పెట్టుకోవడం అంటే ఆడవాళ్ళు సంతోషంగా ఉండడానికి గుర్తు గోరంటాకు. మరి ఇది ఆరోగ్యపరంగా కూడా మన శరీరంలో భూమిలో ఉన్న వేడి వెళ్ళిపోయినట్టు, పాంచభౌతికమైన శరీరం మనది మట్టితో మృత్తికా శరీరం కాబట్టి మనలో ఉన్న ముందే ఆడవాళ్ళకు వేడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ వేడిని తొలగించడం కోసం మనము గోరంటాకు పెట్టుకోవాలని మన ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. మరి చూడ్డానికి అందంగా కనిపిస్తుంది, చేతులకు ఎర్రగా పెట్టుకోవడం అనేది మరి సంతోషానికి మన సౌభాగ్యానికి చిహ్నంగా ఉంటుంది. ఏ శుభకార్యాలైనా కూడా మనము గోరంటాకు పెట్టడం అనేది ఒకటి విధి విధానం ఉంది నాటి కాలం నుంచి. ఇప్పుడైతే మెహందీ అని పెద్ద ఆ రోజంతా కార్యక్రమాలే నిర్వహిస్తూ ఉన్నారు. మరి 5 రోజుల పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఒకరోజు మైదాకు పెట్టుకోవడం అనేది కూడా ఒక పద్ధతి. అప్పుడైతే ఆకు రుబ్బి పెట్టుకునేవాళ్ళు. ఇప్పటికైనా ఆకు రుబ్బి పెట్టుకోవడం అనేది మనకు ఆరోగ్యకరం. అందంగా కనిపిస్తుంది, పొడి పెట్టినా కూడా కనిపిస్తుందేమో, కానీ ఆకు రుబ్బి పెట్టుకోవడం వల్ల మనకు ఆరోగ్యం కూడా లభిస్తుంది. అది మనం తెలుసుకోవాలి. రెండింటికి డిఫరెన్స్ అన్నమాట. మరి ఇవన్నీ కూడా మరి వనభోజనాలకు వెళ్తూ ఉంటారు ఆషాఢ మాసంలో ఒకసారైనా అని. ఎందుకు అంటే ఇదే పద్ధతి. అమ్మవారిని పూజించడానికి అడవులకు వెళ్తారు, తోటలకు వెళ్తారు. వెళ్ళి అక్కడ అందరూ కలిసి వంటలు చేసుకొని దాన్ని దేవికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారనమాట. అందుకని సాంప్రదాయం అంటే చిన్న చిన్న పల్లెటూర్లలో ఎట్లుంటుందంటే ఊరందరూ కలిసి వెళ్తారు ఒకే చోటికి. అంటే సమిష్టిగా చేయడం అనేది జరుగుతుంది. ఇక పెద్ద ఊర్లలో ఇప్పుడు అంటే ఒక అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళందరూ కలిసి వెళ్ళాలన్నా కష్టమే ఈ రోజుల్లో. కాబట్టి ఆ సాంప్రదాయం కొంచెం సిటీలలో తగ్గుతుంది, కానీ అయినప్పటికీ కొంతమంది బంధుమిత్రులతో వెళ్తూ ఉంటారు. అయితే ఈ పల్లెటూరు వాతావరణంలో ఇవన్నీ కూడా సక్రమంగా నిర్వహించబడతాయి ఇప్పటికైనా కూడా. కాబట్టి ఇదండి రీజను. అందుకని అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం కోసం మనము అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు వీలైనంతగా అమ్మవారిని స్మరిద్దాం. ఓం శ్రీమాత్రే నమః అనో లేకుంటే ఓం మహాలక్ష్మి అయిన నమాన్ని జపించినట్టయితే మనకు అమ్మవారు ఇవ్వందేముందండి, శక్తి స్వరూపిణి మరి కదా. మనకు శక్తి ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, సౌభాగ్యం ఇస్తుంది, సంతానం ఇస్తుంది. అష్టలక్ష్మి ఐశ్వర్యం, ఐశ్వర్యాలను ఇవ్వగలిగేది ఆ మహాలక్ష్మి. కాబట్టి మనము ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించాలి. ఆ అమ్మవారి అనుగ్రహంతో మనం అందరం కూడా అష్టైశ్వర్యాలతోని తులదూగాలి అని కోరుకుంటూ ఈ వీడియో చేశాను. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈ వీడియో లైక్ చేసి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కామెంట్లో ఓం మహాలక్ష్మి అయిన అని కామెంట్లో రాయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.